కోచింగ్ చేసినప్పుడు మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పోటీలో నూజివీడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 12న హైదరాబాద్లోని సిటాడెల్ హోటల్లో పోటీలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 40 సంవత్సరాలు పైబడిన వారు 60 మంది పోటీలో పాల్గొన్నారు. నూజివీడుకు చెందిన డెంటిస్టు రాజ్యలక్ష్మి మిసెస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు రాజ్యలక్ష్మి. స్టాఫ్ వద్దా స్టాఫ్ అంటే ఏదైనా బొకేలు తీసుకొచ్చి ఇస్తే స్టాఫ్ బాగుండేది. డాక్టర్ రాజలక్ష్మి ఫ్రమ్ నూజివీడ్ మ్యాంగో టౌన్. ఇక్కడ మెయిన్ స్మాల్ టౌన్ లోంచి ఎవరు వెళ్ళరు ఇలాంటి పోటీలకి. అండ్ ద ఫైనలిస్ట్ ఐ బికేమ్ క్లాసిక్ విన్నర్ ఫర్ 2025 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్. గ్రేట్నెస్ స్మాల్ టౌన్ లోంచి ఎవరు వెళ్ళలేదు. ఐఎమ్ ద ఫస్ట్ లేడీ ఫ్రమ్ మై టౌన్ ఆల్సో. మిసెస్ అన్నది ఉంటుందన్న కూడా చాలా మందికి తెలియదు. బట్ ఐ వాంట్ టు అచీవ్ ఇట్. ప్రపంచానికి తెలియాలి ఉమెన్ ఎంపవరింగ్ ఏంటి, ఎలాగా స్మాల్ టౌన్లో చేసాం మేము అన్నది ప్రపంచానికి తెలియడం కోసం మేము వెళ్ళాము. బట్ వన్ మోర్ థింగ్, నా మెయిన్ థీమ్ ఏంటంటే ఉమెన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న రోజుల్లో, రెస్పెక్ట్ లేని రోజుల్లో లేదు, ఉమెన్ ఈజ్ శక్తి. ఈవెన్ మ్యాన్ హ్యాస్ హాఫ్ ద పార్ట్ ఈజ్ శక్తి. అది చెప్పడం కోసమే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. But I'm happy that I have achieved this. It was a gift to my town, frankly speaking. మా టౌన్ పేరు ప్రపంచానికి తెలియాలి, ఇది నా ఊరికి మంచి పేరు తీసుకురావాలి. పోటీలో ఇది 1 year బ్యాక్ నేను ఎన్రోల్ అయ్యాను మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి. 1 yearగా మినీ టాస్క్స్ చేసాము. 15 టాస్క్ దాకా చేశాను నేను. బట్ ఎవ్రీ టాస్క్ మెయిన్ ధర్మాన్ని కాపాడటమే మెయిన్ కాన్సెప్ట్గా చెప్పేదాన్ని. ఆ ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. ద సేమ్ వే మై మోటో ఈజ్ సనాతన ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. సనాతన ధర్మం ఈజ్ నాట్ దట్ రిలీజియన్ కాదు, మ్యాన్ కైండ్ని కాపాడటం ఎలాగన్నా చెప్పిందే సనాతన ధర్మం. సో ఇప్పుడు అనుభవిస్తున్న పొల్యూషన్ కానీ, ఉమెన్ హెరాస్మెంట్ కానీ, ఎయిర్ వాటర్ పొల్యూషన్కి సొల్యూషన్స్ కూడా చెప్పారు. ఇది ఈజ్ నాట్ ఎ న్యూ జర్నీ ఫర్ మీ. 50 yearsగా నేను ఏం చేశాను అన్నదే ప్రపంచానికి చెప్పాను.